ఈ టైంలో ఎవరు? ఏంటి రాతోడ్? మిస్సమ్మా, ఏంటి ఇలా వచ్చావు? మా సార్ ఏమైనా మీ రూమ్ లో ఉన్నారా మిస్సమ్మా? కరెక్ట్ టైంకి రాతోడొకడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. మీ సార్ నా రూమ్ లో ఎందుకుంటారు రాతోడ్? ఆయన గారికి నేనంటే పీకల దాకా కోపం కదా. అది కోపం కాదు మిస్సమ్మా, నువ్వంటే ప్రేమ. ఏ ఊరుకో రాతోడ్. ప్రేమకి కోపానికి నాకు తేడా తెలియదు అనుకుంటున్నావా? మీరంటే ప్రేమ లేకపోతే మీరు ఇందాక పడిపోతూ ఉంటే సార్ పట్టుకునేవారా? మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చేవారా? తను వాష్రూమ్కి వెళ్తే నేను బయటపడదాం అనుకుంటే మీటింగ్ పెట్టాడేంటి రాతోడు? రాతోడ్, నాకైతే అది ప్రేమలా అనిపించట్లేదు. ఏదో నటనలా అనిపించింది. ఊరుకో మిస్సమ్మా, సార్ నీ దగ్గర ఎందుకు నటిస్తారు? ఏమో, ఆయనకి నాతో ఏం అవసరం ఉందో నాకేం తెలుసు. అయితే మీ రూములో సారు లేరన్నమాట. నా రూమ్ లో ఆయన లేరు, ఆయన మనసులో నేను లేను. ఓకే మిస్సమ్మా, వేరే చోటకెళ్ళి మా సార్ని ఎత్తుక్కుంటా. ఒక్క నిమిషం రాతోడ్. ఏమైంది? మీ సార్ నా రూమ్ లోకి వచ్చారంటావా? అది మీకే తెలియాలి. అంటే ఎవరో నా రూమ్ వెతికినట్టు నా బ్యాగ్ చిందరవందరగా ఉంది. ఆయన ఏమైనా వెతికారేమో అని. బాలేదాని మిస్సమ్మా, ఆయన ఎవరు? ఆర్మీ ఆఫీసర్. చీప్గా బ్యాగులు వెతకటం అలాంటి పనులు సార్ ఎందుకు చేస్తాడు? ఆయన ఆర్మీ ఆఫీసర్ అయితే నేను ఆయన భార్యని కాదా ఏంటి? నా బ్యాగ్ వెతికే స్వతంత్రం ఆయనకి లేదా ఏంటి? మర్చిపోయా మిస్సమ్మా, సార్కి నీ బ్యాగులు ఏం దొరకలేదు కదా. దొరుకుంటే ఆయన ఊరుకునేవారా? ఇల్లు పీకి పందిరేసేవారు కదా. జస్ట్ మిస్. ఎంతసేపు మాట్లాడుకుంటారు, వెళ్ళండి. సరే రాతోడ్, వెళ్ళి మీ సార్ని వెతుకో, నాకు పనులున్నాయి. అలాగే మిస్సమ్మా. సార్ మీ రూమ్ లో లేరు అంతేగా? లేరు రాతోడ్. ఏమండోయ్, నేను వాష్రూమ్కి వెళ్తున్నా.